మాటలు వాళ్ళ మాటలు నేను మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రోజు మీకు యాదుకున్నదా ఒకసారి చూపెడితే అది కూడా చూడు. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు నేను మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కానీ ఏమైతుంది ఇంత సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా అంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేపు చెల్లిస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలు సమీకరించుకుంటున్నాం. ఇప్పటికే 12,208 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులందరికీ ఇక్కడ 500 crores only have been renewed and given to the farmers. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికి వచ్చిందా రాలేదు. రెడ్డి ఏమన్నాడు? 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతా అన్నాడు. కొట్టి నిన్నారు మీరు ఇప్పుడే. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. మరి కట్టుకోలేదా? కడుపు దోసుకుంటూనే ఉన్నావా? నిండుతలేదా నీ కడుపు? 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళా 9,000 కోట్లు మింగిండు. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మింగిండు. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టిండు. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు లెక్కల కాడికి రైతులకు పైసలు ఏడిసే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్ల వేసింది. అంటే చారానా కోడికి బారాన మసాలా, చారానా మోసం బారాన టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారాన మాత్రమే చేసి బారాన మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే కాదురా బై బూతులు తిట్టగురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి. మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే కాదురా బై బూతులు తిట్టగురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా? ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు. ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు. ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు. అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు? వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రా దౌర్భాగ్యుడని. మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చినా బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచ పాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది.
ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్క ఊర్లో